హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చివరి వచనం వరకు మార్చి చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడినైన యేసునందు లక్ష్యముంచుడి. చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువైన మహిమకు అర్హుడుగా ఎంచబడెను. చదవండి. 5వ వచనం. మీకు లైట్ సరిగా అందట్లేదా? మీకు కూడా లైట్ సరిగా కనపడతలేదు. సరే, చదవండి. అయితే క్రీస్తు మీరు చదివారు కదా, 6 చదివారు కదా. ఏడు లేకపోతే ఒకళ్ళు చదవండి అన్న, ఇది కష్టం అవుతుంది, కానీ ఒకళ్ళు చదివేసేయండి పెద్దగా. లేకపోతే నేనే పెద్దగా చదువుతా, వినండి. సమస్తంలో కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ కట్టినట్టు ఈ మోషే కంటే ఎక్కువ అద్భుతంగా ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తంగా దేవుని ఇళ్లలో నమ్మకంగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదుమటుకు స్థిరముగా చెప్పిన మనమే అడుగుతుంది. మరియు పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడు, నేను మీరాయన శబ్దమే చేయాలా అరణ్యంలో శోధన నిలబడుతూ మీ హృదయములను 40 సంవత్సరములు నా ఆయంలో చూసి మీ పితరులను పరిశీలించి శోధించి కావున నేను నా అనువాడి వల్ల దృష్టి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పుకుంటున్నారు, నా మార్గంలో తెలుసుకోలేదు కనుక నేను కోపంతో కవాడంతో చేసినట్టు వారు అధికారంలో ప్రవేశించడానికి సోదరులారా, జీవగల దేవుడిని పిలుచుకోవడానికి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దంలో తిరిగారా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరచుకోవాలని ఆయన చెప్పారు కనుక పాపం వల్ల క్రమచేత మీలో ఎవరైనా కఠినపరచబడుకున్నట్టు నేడు 40 సమయం అనగానే ప్రతి జనములు ఒకరినొకరు గుర్తించుకొని మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమంది గట్టిగా చెప్పండి. క్రీస్తులో పాలువారు విని కోపం పుట్టించిన వారు ఎవరు మోసి చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించారు, పాపం చేసిన వారు కదా. వారి శవము అరణ్యంలో రాలిపోయింది. తన విశ్రాంతిలో ప్రవేశించాలని ఎవరు గురించి ప్రమాణం చేశారు, అవిధేయులైన వారు చేయగలరా? కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని భ్రమించుతున్నాము. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా యేసు ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దానిలోని మాటలను ధ్యానించుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మా ప్రభువా, మమ్మల్ని ఆత్మీయంగా పురికొల్పండి, మేల్కొల్పండి, మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు
మీకే ఆరోపించి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలివారమైనం. పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలివారమైనం. మనం ఒప్పుకునే దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద మనం గురి పెట్టుకోవాలి. గురి కాదు, గురి. యేసు మీద మన లక్ష్యం అంటే గురి. యేసు మీద మనం గురి పెట్టుకోవాలి. యేసు కోసం మనం ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభు కోసం, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన మీదే మన గురి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు తమ మనసు కఠినపరుచుకున్నారు. దేవుని కోపం పుట్టించారు. మూడో వచనం చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకొడి. వాళ్ళు దేవుని హృదయాలు కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపం పుట్టించారు. అందుకే దేవుడు మరి నా విశ్రాంతిలో మిమ్మల్ని నేను ప్రవేశింపని అన్నాడు. నా విశ్రాంతిలో మిమ్మల్ని నేను ప్రవేశింపని కోపం పుట్టించారు. హృదయాలు కఠినపరుచుకున్నారు. ఈ రోజుల్లో కూడా విశ్వాసులు హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా విశ్వాసులు ఏం చేస్తున్నారు? విశ్వాసులు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. రక్షణ, మారు మనసు, బాప్తిసము, విశ్వాసము, అన్ని సంగతులు అస్సలు అన్ని మర్చిపోయినట్టు అయిపోయింది. ఎట్లా అంతా మర్చిపోయి ఒక సామాన్య మానవుడిలాగా, ఒక అన్ని జనుడిలాగా తయారైపోయారు. ఎందుకు అట్లా తయారయ్యారంటే ప్రేమలు అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయింది కాబట్టి వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. పరిశుద్ధాత్మ చెప్పిన మాట కూడా వింటలేదు. మనస్సాక్షిని మనస్సాక్షికి వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. నా పిలుపు ఏంది? నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? మరి నా గమ్యం ఏంటి? నా గురి ఏంది? నా లక్ష్యం ఏంది? అది మర్చిపోయారు. మరి చేస్తుంది ఏంది? వాళ్ళని వీళ్ళని లోకస్తుల్ని మనకు మాదిరిగా పెట్టుకొని వాళ్ళు ఇంత అయితే నేను ఇంత, వాళ్ళు ఇంత అయితే నేను ఇట్లా చేస్తే నేను అట్లా చేస్తా, ఇట్లా తయారయ్యాం మనం విశ్వాసులుగా మనము చాలా దిగజారిన స్థితిలో, దీనమైన స్థితిలో, పతనమైన స్థితిలో ఉన్నామని ఈ లేఖనం మనకు గుర్తు చేస్తుంది. హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. విశ్వాసులు హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. అందుకే మళ్ళీ రెండో భాగంలో మీ హృదయములను కఠినపరచుకోకండి, మీ హృదయములను కఠినపరచుకోకండి. 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఈ తరం వారి వద్ద విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు. మనం కూడా దేవుని మార్గాల నుంచి తప్పిపోతున్నాం. దేవుడు యోనాతో నేనేమికి పోరా బాబు అంటే ఆ మాట వినకుండా తర్షీషుకు బయలుదేరాడు. జరిగిన పరిణామం తెలుసు కదా అందరికీ. యోనా గ్రంథం, బాబు నువ్వు
ఆ మాటలు అక్కడ ప్రకటించు. నినేవుకి వెళ్ళంటే ఆ మాటలు పెడచెవిని పెట్టి తర్షీషుకు పోయాడు. జరిగిన పరిణామం మనకు అందరికీ తెలుసు. కాబట్టి చేప కడుపులోంచి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన్ని తప్పించాడు. ఆ రీతిగా మనం మనం తప్పిపోతే, ఆయన మార్గాల నుంచి పక్కకు జరిగినట్టయితే, ఆయన మార్గాల నుంచి తొలగిపోయినట్టయితే, వాళ్ళని మనం పరీక్ష చేసుకొని దేవునితో మన విషయాలు సరి చేసుకొని, ఏ విషయంలో నేను తప్పిపోయాను ప్రభువా, ఏ విషయంలో నేను నీకు కోపం పుట్టిస్తున్నాను, ఏ విషయంలో నిన్ను శోధిస్తున్నాను అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. నన్ను నేను పరీక్షించుకోవాలా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. ఆ రీతిగా పరీక్షించుకొని మనం ఎట్లా పొద్దున్న లేవగానే అద్దం చూస్తాం కదా, అద్దం చూడని వాళ్ళు ఎవరు చెప్పండి? పొద్దున్న లేవగానే అద్దం చూడని వాళ్ళు ఎవరు చేయట్లేదు? ఎవరైనా అద్దం చూడని వాళ్ళు ఉంటారా? పొద్దున్న లేవగానే అందరు అద్దం చూస్తారు కదా. ఏంది అద్దంలో చూసేది? మన ముఖం. ఏం చూస్తాం మనం? మన ముఖం ఎట్టుంది, కళ్ళు ఆసినాయా, నిద్రపోయానా లేదా అని పొద్దున్న లేవగానే కళ్ళు నలుచుకుంటా అద్దం దగ్గరికి వస్తాం. ఇవాళ రేపు అద్దం చూడలేదు, ఇది చూస్తారు. ఏంది? ఈ డెవిల్. నాకేం కాల్స్ వచ్చినాయి, ఏం మెసేజ్లు వచ్చినాయి, ఇది చూస్తాం. అద్దం చూడటం. ఇప్పుడు దేవుని వాక్యం మనకి అద్దం. వాక్యాన్ని చూడాలి అద్దం. మనల్ని మనం తనిఖీ చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. నేను వాక్యపు వెలుగులో ఉన్నానా, ఏమన్నా తప్పుదోవ పట్టానా, వంకర మార్గాన పోతున్నారా, మనల్ని మనం పరీక్షించుకోవాలా. అప్పుడు దేవుని వాక్యమే మనల్ని సరిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనకి తెలియజేస్తాడు. అబ్బాయి నీ పద్ధతి బాగాలేదు, ఓ సహోదరుడు నీ పద్ధతి బాగాలేదు, ఓ సహోదరుడు నీ పద్ధతి బాగాలేదు అని తెలియజేస్తాడు. నేను అస్సాంలో గువాహటీలో ఉన్నప్పుడు, అస్సాం తెలుసు కదా అందరికీ, ఒక రాష్ట్రం. గువాహటీ దానికి మెయిన్ క్యాపిటల్ సిటీ. అక్కడ ఒక పెంతెకోస్తు సంఘానికి వెళ్ళేవాడు. పెంతెకోస్తు సంఘం, అక్కడ సంఘం ఏది ఉంటే అది వెళ్తాం కదా. పెంతెకోస్తు సంఘానికి వెళ్తే వాళ్ళు భాషలు మాట్లాడతారు. ఒక ఆయన ప్రవచించాడు, ఓ సహోదరి నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, ఓ సహోదరుడు నువ్వు ఇట్లా అట్లా అని ప్రవచించారు. అంత బాగానే ఉంది. దానికి అర్థం ఒక ఆయన చెప్పాడు. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక చూసుకో, ఒకటొకడు కొట్టుకుంటున్నారు. ఇది దేవుని మధ్యలో కొట్టుకుంటున్నారు, ఏంద్రా గుద్దుకుంటున్నారు, ఒకటొకడు కుమ్ముతున్నారు. ఎందుకు? ఆడంటాడు, నా పేరు ఎత్తి నువ్వు ప్రవచిస్తావా, నీ బతుకు నువ్వు చూసుకోరా కదా అని. మరి వాళ్ళ దాపని నేను తెలుగుండి, వాళ్ళందరూ మలయాళంలోనే వాక్యం బోధిస్తారు. నేను అర్థం చేసుకుంటా కొద్దిగా వాక్యం కాబట్టి అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు నాకు అర్థం. ఆయన ప్రవచించాడు కదా, అట్లా అని ఇప్పుడు నాతో కొట్లాడబాకండి దయచేసి. నా పేరే ఎత్తి చెప్తున్నావా, మమ్మల్ని గురించి చెప్తున్నావా, నన్ను ఉద్దేశించే చెప్తున్నా అనుకోబాకండి. దేవుని వాక్యం అందరి గురించి, నా గురించి కూడా, మీ గురించి కూడా. కాబట్టి ఇది వ్యక్తిగతంగా దేవుడు నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. ఇందాక పాడారు కదా పాట, పాడారా? విశ్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, నాతో మాట్లాడు ప్రభు అని పాడారు. ఉందా పాటలో లేదా? దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం దయచేసే దేవుడు. కాబట్టి దేవుడి స్వరం వినాలి కానీ మనుషుల స్వరం ఎట్టి పరిస్థితుల్లో వినకూడదు. దేవుని స్వరం వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ద్వారా నేను ఏ రీతిగా నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని. అది వినపడుతుంది కదా మన వాయిస్. ఇది ఉంది కదా, వినపడుతుంది. అయితే మంచిది. వాళ్ళు హృదయాన్ని కఠినం చేసుకున్నారు, దేవుని శోధించారు. అందుకని ఆయన కోపంతో వీరి ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పి తిని. మనతో కూడా దేవుడు ఈరోజు ఇదే చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి దేవుడు ఈరోజు ఈ సమయం అందు మనతో చెప్తున్నాడు, నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్తున్నాడు. కాబట్టి మనం
ఆత్మీయ జీవిత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. లేకపోతే తప్పిపోయే ప్రమాదం చాలా ఉంది. దేవుని విడిచిపెట్టే స్వభావం చాలా ఉంది. ఇక్కడ ఉంది కదా విడిచిపెట్టే స్వభావం. తర్వాత వచనంలో ఉంది చూడండి. పన్నెండవ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడేమో కఠిన హృదయం, ఇక్కడేమో దుష్ట హృదయం. జీవము గల దేవుని జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. దుష్ట హృదయం. ఇరిమియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. 17:9 ఇరిమియా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఆ మోసకరమైన హృదయం నుండి వాళ్ళని మనం తప్పించుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపు గలవాడు ఎవడు? మన హృదయం మనల్నే మోసం చేసే సమయం వచ్చింది. మన హృదయం మనల్నే బోల్తా కొట్టించే పరిస్థితి ఏర్పడింది. మన హృదయం మోసకరమైన హృదయం. కాబట్టి దుష్ట హృదయం, మోసకరమైన హృదయం మనలో లేకుండా మనం చూసుకోవాలి. మొదటిగా కఠిన హృదయం, ఆ తర్వాత దుష్ట హృదయం, లేక శోధించటం దేవుణ్ణి, హృదయ ఆలోచనలో తప్పిపోయిన వాళ్ళు. తర్వాత మూడవదిగా కఠిన హృదయము, దుష్ట హృదయము, హృదయ ఆలోచనలు మనం ఇప్పటికీ తప్పిపోయేవాళ్ళం. కాబట్టి మనం దేవుని, జీవము కలిగిన దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకునేది. నేడు మీరు ఆయన స్వరమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన. రెండోసారి హృదయాలు కఠినపరచుకోదని చెప్పబడింది. కనుక పాపము నుండి కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి ఒకరికొకడు. నాకు మీరు బుద్ధి చెప్పాలి, నేను మీకు బుద్ధి చెప్పాలి. నేను సుఖమైన వాడిని, నేను స్వచ్ఛమైన వాడిని, నేను నీతిపరుడిని నన్ను నేను అనుకోకూడదు. మిమ్మల్ని మీరు, నేను నీతిమంతుడిని, నాలో ఏ దుర్మార్గత లేదు, ఏ దుష్టత్వం లేదు, నాలో కఠిన హృదయం లేదు, అంతా బాగానే ఉంది, అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయి,
అని అనుకోవద్దు. మనం పరీక్ష చేసుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? మీలో ఎవరిను కఠినపరచబడుకున్నట్లు పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరిని కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందము. అంతవరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడో నేను ఎప్పుడో రక్షించబడ్డాను, ఇప్పుడు నేను రక్షించబడి ఇన్నేళ్ళైనా అన్నేళ్ళైనా అని చెప్పి ఇక నేను ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేను. ఈ లోకమంతా దుష్టలోకములో నా మనుగడ చాలా కష్టమవుతుంది. కాబట్టి విశ్వాసము విడిచిపెడదామా అనే దుష్ట హృదయం మనలో కలగవచ్చు. లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళే మనకంటే మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నారు, వాళ్ళే ఫలిస్తున్నారు. మనము అన్ని శోధనలతో, వేదనలతో, బాధలతో, రోగాలతో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాం. వాళ్ళ పరిస్థితే బాగుంది మనకంటే అని సాతానుగాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు మనల్ని. సాతానుగాడు మనల్ని మోసం చేస్తాడు. వాళ్ళే బాగుంటారు మనకంటే. మనం ఇంత విశ్వాసంతో ఇన్ని సంవత్సరాలు ఏం లాభం మనకు కలిగింది? అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని సమస్యలే అని నీరసపోయేటట్టు సాతానుగాడు మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి అపవాదిని మనము వాడు అపవాది ఎట్లా వస్తాడట? గర్జించు సింహంలాగా వస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరిని మింగుదా అని గర్జించు సింహంలాగా వస్తాడు. ఇంకా ఎట్లా వస్తాడంట? యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 19వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 19వ వచనం. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడదు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడదు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలములే ఆయన వచ్చును. ప్రవాహ జలములాగా వస్తాడు. ప్రవాహ జలములు ఎంత నష్టం చేస్తాయి? ప్రవాహ జలాలు వచ్చి ఊళ్ళే ముంచేస్తాయి. కార్లు కొట్టుకుపోయినాయి, బిల్డింగులే కొట్టుకుపోయినాయి. చూశారు కదా టీవీలో, ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ. కార్లే కొట్టుకుపోయి బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగ్ 20, 30, 40, 50 అంతస్తున్న బిల్డింగ్ కుప్ప కూలిపోయినాయి, కొట్టుకుపోయినాయి. యెహోవా పుట్టించు గాలి కొట్టుకొని పోవు ప్రవాహం వలె ఆయన వచ్చును. సాతానుగాడు ఏమో ఎట్లా వస్తాడు? గర్జించు సింహంలాగా వస్తాడు. ఇంకొకడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 26వ వచనం. అదేనా? కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను
నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. ఆ, 20 అధ్యాయం కదా అపోస్తలుల కార్యం. నేను 26 వచ్చినాం. 26 ఇదే కదా మనం చదివేది. 26 నేను చదివిందేగా. ఆ, 29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. అంటే సంఘంలోనే వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు సంఘంలో. వాళ్ళు ఎట్టేటోళ్ళంట క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు. సాతాను గాడు క్రూరమైన తోడేళ్ళని కొంతమంది తయారు చేస్తాడు సంఘంలో. వాళ్ళు ఏం చేస్తారంటే క్రూరమైన తోడేళ్ళు అయ్యండి, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. కాబట్టి సాతానుగాడు సంఘంలోనే వ్యతిరేకత తీసుకొస్తాడు. సంఘంలోనే గర్జించే సింహాలని, ప్రవాహంలాగా, వరదలాగా అట్టాటోళ్ళని, ఇంకా చీల్చి చెండాడే తోడేళ్ళని, వీటి విషయమై జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. అపవాది ఎట్ట వస్తాడు? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-14 వచ్చిన లేకపోతే 13 చదువుదాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారినే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంఠము కలుగును. కాబట్టి సంఘాల్లో గర్జన సింహాలు, ఇంకా చీల్చే తోడేళ్ళు, ఇంకా ప్రవాహంలాగా వచ్చే వరదలాగా వచ్చేవాళ్ళు, ఇంకా ఇక్కడ ఏం చదివాం, వెలుగుదూత వేషం వేసుకొని నీతి పరిచారకుల రీతి కూడా వాళ్ళు మోసం చేస్తారు అపోస్తలుల వేషం ధరించుకొని. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సంఘములో వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు కాదు.
సంఘ కార్యక్రమాల్లో హాజరయ్యే అందరూ విశ్వాసులు కాదు. సంఘ కార్యక్రమంలో వస్తున్నారు కొంతమంది స్వార్థంతో, లాభాపేక్షతో వస్తారు. కొంతమంది ఇతరులను ఈడ్చుకుపోవటానికి వస్తారు. చెప్పారు, కొంతమందిని వాళ్ళమటి లాక్కొని తీసుకుపోవటానికి వస్తారు. మా సంఘం బాగుంటుంది, మా సంఘంలో బాగా వాక్యం చెప్తారు మా సేవకుడు, మీరు మా దగ్గరికి రండి, మా సంఘంలో అన్ని ఆర్గాన్ అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, బాగా పాటలు పాడతారు, మా పాస్టర్ గారు బాగా ఎంకరేజ్ చేస్తాడు, రండి రండి అని పిలిచేవాళ్ళు చాలామంది. చెదరగొట్టేవాడు. వీళ్ళందరూ ఎవరు? చెదరగొట్టేవాడు. మ్యూజిక్ లైటింగ్స్ అవి పెట్టే విశ్వాసం ఉంటుందా? అవి చూపిస్తారు. చిన్న పూరి గుడిసైనా సరే, మనం కూడుకునే స్థలము చిన్న మందిరము పూటి గుడిసైనా సరే, ఎక్కడ 2-3 నామం పేరట ప్రార్థిస్తారు, అక్కడ నేను ఉంటాను, వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి మన మధ్య దేవుడు నివాసం చేస్తాడు, మనలో నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, మన మధ్యనే ఆయన ఉన్నాడు. మనం ఎక్కడైతే కూడుకుంటాం మన మధ్య ఉంటాడు. అట్టహాసాలు అవి చూసి మోసపోవద్దు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి మనం ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. సంఘములో జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మకూడదు, అందరి విశ్వాసులు కాదు, కొందరే విశ్వాసులు. ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన కొందరే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారిలో ఉన్నారా? మీరు ఏర్పరచబడిన గుంపులో ఉన్నారా? పరీక్ష చేసుకోండి. మీ పిలుపు నిజమైన పిలుపా, వాస్తవమైన పిలుపా? పిలుపుకు లోబడి ప్రవర్తిస్తున్నారా? పరీక్ష చేసుకోండి. హృదయాలు కఠినపరచుకోకండి, దేవునికి కోపం రేపకండి, దుష్ట హృదయం మీలో లేకుండా చూసుకోండి. ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడ దాకా వచ్చాం? 13 అయిపోయిందా? పాపం వల్ల కలిగే భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడ సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారైందరు. క్రీస్తు పాలివారవ్వాలంటే అంతం వరకు ఉండాలి. మధ్య ఎక్కడో ప్రారంభించి మధ్యలో విడిచిపెడితే ఇంకా మనం ఆయనతో పాలివారం కాలేం, ఆయన విశ్రాంతిలో ప్రవేశింపలేం. కాబట్టి అంతం వరకు పోరాడాలి, ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ప్రాణము విశ్వాసంతో మనం దేవుని వెంబడించాలి అంతవరకు. కొన ఊపిరినంత వరకు దేవుని విడిచిపెట్టకూడదు. అందుకే అక్కడ రాశాడు కదా, దేవుని విడిచిపెట్టినట్టు దుష్ట హృదయం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను నేను చూసుకోవాలా, మిమ్మల్ని మీరు చూసుకోవాలా. నేను పూనాలో ఉన్నా కూడా ఎల్షద్దాయి ప్రార్థన మందిరానికి వచ్చే విశ్వాసాలని, వారి కుటుంబాన్ని, సేవకుడి కుటుంబాన్ని కాపాడండి ప్రభు అంటే ప్రార్థన చేస్తాం. పొద్దున్న లేచినప్పుడు, వాళ్ళు పండుకోబోయేటప్పుడు కూడా ఈరోజంతా వాళ్ళని కాపాడేందుకు వారి కార్యక్రమాలలో సహాయపడండి, తోడే ఉండండి. మరి అక్కడ లైట్ లేదు, ఎట్లా చేస్తున్నారో ఏమో, మరి దూరం చీకట్లో ఎట్లా పోతున్నారో ఏమో ప్రార్థన చేస్తాను. అట్లానే నేను వెళ్ళే సంఘం బెతని పూనా, అట్లానే మా చెల్లెళ్ళు వెళ్ళే సంఘం సికింద్రాబాద్లో బెరాక, అట్లానే ఇంకా కొన్ని సంఘాలు ఫిబ్రవరి కోసం, ఫిబ్రవరిలో జరిగే సేవా పరిచర్య కోసం, అట్లా ఢిల్లీలో జరిగే సేవా పరిచర్య, ఇంకా అక్కడక్కడ జబల్పూర్లో నాకు తెలిసిన విశ్వాసులు సంఘంలో అక్కడ ఉండాలి. వాళ్ళ కోసం అట్లా ప్రార్థన చేస్తా పోతే కొన్నిసార్లు 2 గంటలు అవుతుంది. అందరి కోసం ప్రార్థన చేసేసరికి 2 గంటలు అవుతుంది. తెల్లారుజామున 5 గంటలకు లేచినా 9 అయింది, 3 గంటలకు లేచినా అదే టైం 9 అవుతుంది. చేస్తా పోతే ఇక అంతే సంగతి. కళ్ళు తెరిచి టైం 9 అరే సెల్ చూసుకుంటే ఇంత టైం అయిపోయిందా,
ఇంకా చాలా మంది కోసం చేయలేదు. మా కుటుంబీకుల కోసం, మా తోబుట్టువుల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం. పేరు వరుసన మళ్ళీ ఇంకా సరిపోదు, రోజంతా సరిపోదు. అయితే అట్లా ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఇంకా ఏముంది చూద్దాం. ఇంకా చివరికి వచ్చేసామా? అంత మటుకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలువారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరు మళ్ళీ ఇక్కడ ఎవరు కోపం తెప్పించారంటే ఇశ్రాయేలు ప్రజలు. మోషే చేత 40 సంవత్సరాలు ఆయన నడిపించినా కూడా వాళ్ళు కోపం పుట్టించారు దేవునికి. ఆ తర్వాత 17 వచ్చింది. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. అరణ్యంలోనే చచ్చిపోయారు, దారిలోనే చచ్చిపోయారు. ఇంకా కానానికి వెళ్ళలేకపోయారు. మార్గ మధ్యంలోనే వాళ్ళ శల్యాలు లేక వాళ్ళ యొక్క అవయవాలు, ఇక్కడ కింద ఏమిచ్చాడు, అవయవాలు అన్నాడు, రాలిపోయారు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయులైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అవిశ్వాసం, మనలో అవిశ్వాసము అపవాది పుట్టించకుండా మనల్ని మనం తనిఖీ చేసుకోవాలి. అపవాది సంఘంలోనే వస్తాడని చెప్పాం కదా. అపవాది ఎవరి ద్వారా వస్తాడు? మన ఇంటిలోనే, మన పిల్లల ద్వారా వస్తాడు, భార్య ద్వారా వస్తాడు, భర్త ద్వారా వస్తాడు, స్నేహితుల ద్వారా వస్తాడు, మన ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తాడు. ఏదో ఒక రకంగా మన యొక్క విశ్వాసం మీద దాడి చేయడానికి అపవాది ఎవరినో ఒకరిని రెచ్చగొడతాడు, ఎవరినో ఒకరిని రేపుతాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని ఒకరినొకరు మనము పురికొల్పుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఈ రీతిగా మనము ఆత్మీయ జీవితంలో మెలకువగలిగి, ప్రార్థన కలిగి, శోధనలో ప్రవేశించకుండా, దుష్ట హృదయం లేకుండా, ఇంకా హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. దేవుని శోధించవద్దు. అంత మటుకు మన దృఢ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. విశ్రాంతి మనకు ఉంది. ఈ లోకంలో మనకి ఎక్కడ చూసినా విశ్రాంతి లేదు. ధనమున్నా, బంగారం ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, ఏమున్నా కూడా అవి మనకి నెమ్మది ఇవ్వలేవు, శాంతి ఇవ్వలేవు, సమాధానం ఇవ్వలేవు, తృప్తిని ఇవ్వలేవు. నేను అనిపించి చూసిన సంగతి మీకు చెప్తున్నా. మీరు కూడా అనిపిస్తే చెప్పండి. ఏమన్నా లోకంలో లోకాన శాశ్వతానందమే లేదా చెప్పిన ప్రియుడేసు. ఇంకా ఆ తర్వాత రాదా పాట? రాదా? పాడండి. లోకమునందు కొంతకాలం లోకమునందు కొంతకాలం సియోను పాటలు పాడుచు వెళ్దామా మరి సియోనికి పాటలు పాడుకుంటా?
మరి వచ్చే సమయం దేవుడు మళ్ళీ సమయం ఇస్తే బ్రతికుంటే మీ మధ్యకి వచ్చినప్పుడు శ్రమల గురించి చెప్తా. క్రీస్తుతో పాటు శ్రమలు పొందాలి. క్రీస్తులో పాలివారాలంటే క్రీస్తు శ్రమలు పొందాలి. ఆ విషయం దేవుని చిత్తమైతే నెక్స్ట్ మీతో కలిసినప్పుడు నాకు ఇట్లాంటి అవకాశం దొరికినప్పుడు పంచుకుంటా. మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇదేనేది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు మాణిక్యవన్న ప్రభువా, ఇక్కడ నుంచి పూణేకి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి కొన్ని దినములు అక్కడ గడపడానికి సహాయం చేశారు. తిరిగి నేటి దినమున మా మధ్యలోకి మీరు నడిపించిన మీ కృపాంతరం బట్టి స్తోత్రాలు తండ్రి. మీ దాసుడు రావటం ద్వారా మాతో దేవా, మీ దాసుని ద్వారా ప్రభు వాక్యము ధ్యానించడానికి కృపనిచ్చి, మీ దాసుడి ద్వారా ప్రభు మాతో హృదయాలకు అవసరమైన మాటలు మీరు పలికినందుకే వందనాలు. మేము ఒకరికొకరు హెచ్చించుకోకుండా బుద్ధి చెప్పుకున్నప్పుడు విధేయత వినయం కలిగిన వారమై మేము ఉండాలని మీరు హెచ్చరించిన దాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఏవైనా మీ మాటలు విన్నప్పుడు కఠినమైన హృదయం కలిగి ఉండకూడదని తండ్రి, మా జీవితంలో దుష్ట హృదయం కలిగి ఉండకూడదని, అది మోసకరమైన హృదయం కలిగి ఉండకూడదని ఈ దాసుని ద్వారా మేము మాట్లాడుతూ వచ్చారు. మేము పరసంబంధమైన వాటిల్లో పాలు పంపులు పొందవలసిన వారు, భౌతికమైన వాటిల్లో పాలు పంపులు పొంది భౌతికమైన వాటిల్లో లోక సంబంధమైన వాటిల్లో సహవాసం చేసి ఓ రోజు పరసంబంధమైన దాంట్లో పాలు పంపులు పోగొట్టుకునే స్థితిలోకి మేము రాకూడదని మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించినందుకు వందనాలు. సంఘంలో క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. అవి మరి అది చూసినట్టు గొర్రె చర్మం ధరించుకుని ఉంటాయి, కానీ మందను కనికరింపవు. అవ్వా, బహుశా నేను వెళ్ళిన తర్వాత కూడా అట్లా రావచ్చు, ఎప్పుడైనా అలా రావచ్చు, చెప్పలేం. మందను కనికరించిన తోడేళ్లు రాకుండా ఈ మందిరాన్ని కాపాడాలి ప్రభా. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని క్రూరమైన తోడేళ్ళు వచ్చినా వాటికంటే బలమైన వాడు నువ్వు ప్రభా. నీకంటే మేము శక్తిమంతులం కాము, అనంత జ్ఞానివి. అప్పుడు ప్రభా మీరే కాపాడండి. నా గొర్రెలు నా స్వరం విన్ను, అవి నన్ను వెంబడించును అన్నారు. తప్పిపోయిన గొర్రెని వెతికి రక్షించే దేవుడు దేవా. పనివాడే కాపరే. ప్రభా మీ యొక్క గొర్రెలు మీరు కాపాడుకునే దేవుడి. ఎవరు ముండా లేకపోయినా గొర్రెల మరికి క్రూరమైన తోడేళ్ళు బయలుదేరి సంఘాన్ని నాశనం చేయకుండా కాపాడాలి. దాసుని ద్వారా మీరు మాట్లాడారు, నిజమే ప్రభా. సంఘాన్ని నాశనం చేస్తాయంట క్రూరమైన తోడేళ్ళు. ప్రభా, ఇంత చక్కగా కట్టబడిన మందిరం, ఇంత అద్భుతంగా కట్టబడినటువంటి మందిరాన్ని ఏ క్రూరమైన తోడేళ్ళు కూడా పాడు చేయకుండా మీరు కాపాడారు. నా సంఘం నేను కట్టుదును అన్నారు. ఇది కట్టుకున్న మీరు, మీ సంఘం. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయని రాయబడుతూ వచ్చింది. మీ సంఘాన్ని పాడు చేయడానికి మేము బయలుదేరితే మాకు నష్టం వచ్చింది తప్ప మీకేమి రాదు. రోజు మా అంతం ఘోరంగా ఉంటుంది. అలా ఉండకూడదని ఈరోజు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము క్రూరమైన తోడేళ్ళలాగా సంఘంలో జీవించుకోకుండా, ప్రవర్తించుకోకుండా, కఠినం కలిగిన హృదయం కానీ, దుష్ట హృదయం కానీ, మోసకరమైన హృదయం కలిగి మేము సంఘంలో ఉండకోకుండా మీకు మహిమ తెచ్చే సంఘముగా మీ స్వరక్తం ద్వారా కడగబడిన సంఘంగా మేము ఉన్నట్లు సహాయం చేయమని నేను వచ్చిన వారందరినీ దీవించండి. సరే, ఈరోజు బైబిల్ స్టడీ జరగాల. వాస్తవానికి అయితే మీ దాసుడు వచ్చిన దాన్ని బట్టి మీ దాసుడు వాక్యం చూడడానికి అవకాశం ఇచ్చి ఉండగా విత్తబడిన వాక్యాన్ని ఇక్కడికి ఫలింపచేయండి. మా జీవితాల్లో మీకు మహిమకరంగా మేము జీవించినట్టు సహాయం చేయండి. సంఘంలోకి వచ్చేవారే కాదు, మేము కూడా క్రూరమైన తోడేళ్ళలాగా ఉండకోకుండా, కఠినమైన హృదయం కలిగి ఉండకోకుండా, దుష్ట హృదయం కలిగి ఉండకోకుండా, ప్రభా ఇంకా మోసకరమైన హృదయం కలిగి ఉండకోకుండా, సమయం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, చేసిన పొరపాటును బట్టి ఒకరు బుద్ధి చెప్పుకుంటూ, సరిదిద్దుకుంటూ దేవా ముందరకెళ్ళే అనుభవం మీ దాసుని ద్వారా మేము కలిగి ఉండాలని హెచ్చరించారు. అలా కలిగి ఉండే వరకు సహాయం చేయమని దేవా, మీ కాపుదల మీ నడిపి మీరు వచ్చే పర్యాత్రం కూడా మేము వెళ్ళాల్సింది గొప్ప దేశం, మేము చేరాల్సింది శ్రేష్టకరమైనది, మేము ఉండబోతున్నది మహోన్నతుడైన దేవుని యొక్క నివాస స్థలంలో. ఈ లోక మాలిన్యం, ఈ లోకంలో మేము వ్యర్థమైన వాటిలో మనసు పెట్టి దేవా భేదాభిప్రాయాలు, కక్షలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు మేము కలిగి ఉండి ఓ రోజు ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఇచ్చే నివాస స్థలంలోకి మేము ప్రవేశించలేము.
మేము పరలోకంలో పాలు పంపులు కలిగినటువంటి వారు, పరిశుద్ధులతో పాలు పంపులు ఉండాల్సిన వారు. లోకంతో పాలు పంపులు మాకు ఎన్నటికీ రాకుండా మీరు కాపాడమని మీకు అప్పగించుకుంటూ ముందున్న దినాల కొరకు సిద్ధపరచండి. మీ దాసుడు కూడా ఇక్కడ గడిపే దినములన్నీ శ్రేష్టకరంగా ఉంచండి. తిరిగి తన ప్రయాణాలన్నింటిలో తోడుకోండి. రాబోతున్న దినాల్లో క్రిస్మస్కి తండ్రి, న్యూ ఇయర్ కొరకై పరిచయ కొరకు సిద్ధపరచండి మమ్మల్ని కూడా. అదే రీతిలో మందిరానికి పెయింట్ వేయాలి ప్రభా, వాక్యాలు అంటించాలా, కరెంటు విషయంలో కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవన్నీ మాకు మించిన పనులు ఇవన్నీ కూడా మేము చేయలేం. ఎందుకంటే మా దగ్గర ధనము లేదు దేవా, ఏమీ లేదు. కానీ మీరే మా ధనం, మీ మీద ఆధారపడుతున్నాం. మీరే గొప్ప కార్యం జరిగించి పెయింటింగ్ వేయటానికి కానీ, అదే రీతిలో ప్రభా మందిరానికి ఉన్నటువంటి మరి క్రిస్మస్ 31st ప్రేమ కొరకు కానీ, ఇప్పటి నుండి జరగబోతున్నటువంటి క్రిస్మస్ కూడికల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కొందరైనా రక్షించబడి కూడికల ద్వారా అనేకుల గృహాల్లో దేశాలు అసూయలు కలహాలు లేకుండా ఎవరికి వారు తమ గృహాల్లో కూడికలు పెట్టుకుని అనేక మందిని ఆహ్వానించి ఈ క్రిస్మస్ టైంలో సత్య సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులు రక్షించబడినట్లు ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని కూడా మీరు వాడుకుని మహిమ పొందమని ముందున్న దినాల కొరకే సిద్ధపడితే అక్కడ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ మీరు వచ్చిన వారందరూ దీవించండి. మమ్మల్ని కూడా నేను ప్రయాణమై ఆంధ్రాకి వెళ్ళి తిరిగి మా యొక్క పనుల్లో పరిచయలో చూసుకుని తిరిగి రావడానికి సహాయం చేశారు. ముందున్న దినాల కొరకే సిద్ధపరిచి అక్కడ తెచ్చండి. మేము ప్రభు ఎక్కడ సేవ చేయాలో మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరిచి మహిమ పొందమని, ఏదైనప్పుడు కూడా మేము ఉండాలేకపోయినా ఈ సంఘం నీ మందిరంలో క్రూరమైన తోడులు ప్రవేశించుకోకుండా మీరే కాపాడి మహిమ పొందమని, మేము కూడా జాగ్రత్త కలిగిన వారమై మెలకువ కలిగి దేవా ఎలా ఉండాలో మేము నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండేటట్లు మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఈ యొక్క మందిరం కొన్న ప్రతి అవసరం లెక్క తెచ్చారు. పక్క స్థలం కొన్నా సాయం చేయాలి, అది ఉండదు అమ్ముకోవాలి సాయం. అమ్మి ప్రభు ఇక్కడ ఉండాలి, స్థలం కొనుక్కోవాలి, విస్తారమైన స్థలం కలిగి ఉండాలి, రానున్న దినాలు ఇబ్బంది లేకుండా ఉండాలి. మందిరానికి అవసరం తీర్చమని, మాకు కూడా అన్ని అవసరం తీర్చి మా కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, హార్ట్ ప్రాబ్లం ఉండ కానీ, కాలు తీసేయబడిన వారు కానీ, క్యాన్సర్తో బాధపడుతున్న వారు కానీ, పేగుల ప్రభావ ఇన్ఫెక్షన్ ఉండ బలహీనత ఉన్నవారు కానీ అందరినీ ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని కూడా ముట్టి స్వస్థపరచండి. గర్భఫలం లేని వాళ్ళు కూడా మరి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడుగుపెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తోటలు కూడా మనం కాపాడుకుని తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషులు నిలబెట్టడానికి శక్తి గల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభు ప్రేమ సమాధానములు ఇప్పుడు నేడు చేరవచ్చిన వారు తర్వాత సంఘాన్ని సదాకాలం మనందరము కూడా సంఘంలో ఐక్యత కలిగిన వారమై క్రూరమైన తోడేలు వలె కఠినమైన హృదయం, దుష్ట హృదయం, మోసకరమైన హృదయం లేకుండా దేవుని మహిమతో నింపబడిన సార్వత్రిక స్వరక్తం ద్వారా కడగబడిన సంఘంగా మనం ఉన్నట్లు ప్రభు మనకి ఇప్పుడు ఎల్లప్పుడు అలా సిద్ధపరచినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.